చిత్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే హిందువుల కోసం మీడియా ఉంటుంది. ఎప్పుడయ్యా అంటే తాము ఏ పార్టీకి కొమ్ము కాస్తారో ఆ పార్టీ అధికారంలో లేనప్పుడు వీళ్ళు హిందుత్వ ఎజెండాలను ఎత్తున పెట్టుకుంటారు. అదే సందర్భంలో పార్టీ మందే అధికారంలో ఉంటే హిందుత్వాన్ని దూషించేటటువంటి వ్యవహారాలు నడుపుతుంటారు. ఇది విచిత్రం, లేదా డౌన్ ప్లే చేసేస్తుంటారు. ఇప్పుడు చూడండి, ఈనాడు జ్యోతిలో కాశీనాయన క్షేత్రం గురించి ఏమైనా రాశారా? లేదు. సాక్షి ఇప్పుడు రాసుకొచ్చింది. ఓవరాల్గా కాశీనాయన క్షేత్రానికి సంబంధించి చక్క డీటెయిల్డ్ వార్త అయితే రాసుకొచ్చింది. గతంలో అటవీశాఖ అధికారులు అక్కడ నిర్మాణాల మీద అభ్యంతరాలు తెలిపినా కూల్చివేత వరకు వెళ్ళలేదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న 13 హెక్టార్ల భూమిని అటవీ చట్టం నుంచి మినహాయించాలని అప్పుడు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్కి లేఖ కూడా రాశారు. అటవీ సంరక్షణ చట్టం రాకముందు నుంచే ఇక్కడ దేవాలయాలు ఉన్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సైతం పలుమార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి ఇదే సమస్యను తీసుకెళ్లారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం వెనక ముందు చూడకుండా కూల్చివేతలు చేపట్టింది. నెల్లూరు జిల్లాకు చెందిన కాశీనాయన అనే సిద్ధుడు బాల్యం నుంచి ఆధ్యాత్మిక చింతనతో దేశాటం చేస్తూ పుణ్యక్షేత్రాలు గడిపారు. పాడుబడ్డ దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయనున్న గురువు ఆదేశాల ప్రకారం జ్యోతిక్షేత్రం నరసింహస్వామి దేవాలయాన్ని 1980వ దశకంలో పూర్తి చేశారు. కాశీనాయనం పరపదించాక 1995 నుంచి జ్యోతిక్షేత్రం కాశీనాయన క్షేత్రం అయింది. ఇక్కడ నుండి అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి కాలిబాట కూడా ఉంది. జ్యోతిక్షేత్రంలో నిర్మాణాలకు గతంలో మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి సైతం సహకారం అందించడం గమనార్హం. క్షేత్రంలో కూల్చివేతలను తక్షణం నిలుపుదల చేయాలని రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు సురేంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకట సర్వోత్తమ్ రెడ్డి శనివారం ఇక్కడ పేర్కొన్నారు. అడవి మధ్యలో ఉన్న ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలకు లేని నిబంధనలు కఠించేట్లు కాశీనాయన ఆశ్రమంపై ఎందుకని ప్రశ్నించారు. ఆశ్రమానికి చేరుకోకుండా ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే పలు అడ్డంకులు సృష్టిస్తున్నారని సొసైటీ ప్రతినిధులు పేర్కొన్నారు. పోరుమామిళ్ళ నుంచి జ్యోతి వెళ్ళే అంటే కాశీనాయన ఆశ్రమంకి వెళ్ళే ఆర్టీసీ బస్సులను అడవిలోకి ప్రవేశించకుండా చివరి పల్లె అయిన వరికుంట్ల గ్రామం దగ్గరే ఆపి అట్టించేటే వెనక పంపిస్తున్నారని వాళ్ళు తెలిపారు. కూటమి ప్రభుత్వం అంశాలను పరిగణలోకి తీసుకుని సమస్యలు పరిష్కరించాలని, లేదంటే తీవ్ర ప్రజా ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కూటమి నేతలు ఆలయాల మీద రాజకీయాలు చేయడం మానుకుని భక్తుల మనోభావాలు కాపాడేందుకు కృషి చేయాలని వైఎస్ఆర్ జిల్లా బద్వేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.